వచ్చేసే ఇంకో వీడియోతో ఈరోజు వడాపావ్ గురించి మాట్లాడదాం. వడాపావ్ అంటే ఏం లేదండి, పార్ట్ 2. ఏం మూవీ సార్ ఇది? అసలు వరస్ట్‌గా ఉంది. నాకైతే నచ్చలేదు. యాక్టర్స్‌ని బర్బాద్ చేశారు. 'హృతిక్ రోషన్' గారు వార్ 1లో ఎలా అయితే ఉన్నారో అదే ప్యాటర్న్‌లో ఉన్నారు. బట్ వార్ 1లో ఉన్నంత ఎలివేషన్స్ వార్ 2లో పడలేదు. అండ్ సెకండ్‌ది ఎన్టీఆర్ గారు విలన్ రోల్ ఇచ్చారు అని అన్నారు. లాస్ట్‌లో హీరో రోల్ చేస్తారు. అది కామన్, ఇంకా అర్థమైంది. నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ఇట్లానే జరుగుతది, ఇట్లానే ఉంటదని. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు కూడా కొత్తగా చేయాలి అనే కాన్సెప్ట్‌లో తీసుకున్నట్టున్నారు. ఈ బాలీవుడ్ దానిలోకెళ్లారు. కానీ అస్సలు సెట్ కాలేదు. బికాజ్ అక్కడ ఆ విలనిజం గాని ఏదైనా చూపియాలన్నా కూడా ఏం లేదు. ఒక షేడ్‌లో ఉన్నాడు. ఒకటే షేడ్‌లో ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనలో చాలా పొటెన్షియల్ ఉంటది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిని కూడా సరిగ్గా వాడుకోలేదు. తెలుగు ఇండస్ట్రీలో బాబీ గారు తీసుకున్నారు. జయలవకుశ తీశారు డైరెక్టర్. ఆయన ఒక విలన్ రోల్, దట్ టు హీరోనే విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటదని జయలవకుశలో దట్ ఈస్ ఎన్టీఆర్ గారు చేశారు చూడండి. ఆ గూస్ బంప్స్ వస్తాయి. అది చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి యాక్టర్‌ని పెట్టుకొని ఏందయ్యా? ఏం చేసావయ్యా? సర్కస్ చేసారు. లిటరల్‌గా చెప్తున్నా సర్కస్. ఒక 5 సీన్‌లు పెట్టుకుందాం. లిటరల్‌గా చెప్తున్నా 5 సీన్‌లు. మనకు ట్రైలర్‌లో ఏం చూపించారో అదే సినిమాలో ఉంది. అంతే, ఇంక ఏమీ లేదు. ఫస్ట్ 'హృతిక్ రోషన్‌ది' ఫైట్ సీన్ ఆ కత్తితో. ఓకేనా? అయిపోయింది. దాని తర్వాత ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్స్. ఈ 2 ఇంట్రొడక్షన్స్ అయిపోయినాయా? అంటే గ్రైనర్స్‌తో ఇంట్రొడక్షన్స్ అయిపోయింది. 2 సీన్స్ అయిపోయినాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసే సీన్ ఒకటుంటది. దట్ ఈస్ ట్రైన్ సీక్వెన్స్ అయిపోయిందా. దాని తర్వాత ఇంకో సీక్వెన్స్ అదొచ్చేసి రోడ్డు మీద, నెక్స్ట్ వచ్చేసి వాటర్‌లో, దాని తర్వాత లాస్ట్‌కి వచ్చేసి ఐస్‌లో ఫైట్ అయిపోయింది. కలకత్తం దుకాన్ బంద్. అండ్ దీని మధ్యలో ఎక్కడ ప్లేస్‌మెంట్‌లో ఖాళీ దొరికితే అక్కడ సాంగ్ పెట్టేయాలని సలాం అనాలి పెట్టేశారు. దాని తర్వాత లాస్ట్ హీరోయిన్‌తో ఒకటి డ్యూయెట్ పెట్టేశారు. 2 డ్యూయెట్లు ఉన్నాయి. 2 సాంగ్స్ పెట్టేశారు. మధ్యలో ఒక పిక్నిక్ సీన్ తీసుకొనొచ్చి ప్లెయిన్ షాట్స్ ఉంటాయి. ప్లెయిన్‌లో ఇద్దరు కలిసి అసలు అదైతే వర్ణనాగీతం. అసలు అంత హైట్‌లో, అంత గాలిలో ఎలా ఫైట్ చేస్తారు? ఏంటి? ఈవెన్ మీరు మొన్నొచ్చేది 'మిషన్ ఇంపాసిబుల్' దానిలో కూడా స్టంట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఫ్లైట్‌లో స్టంట్ ఉంటది. ఆయన ఎంత కష్టపడి ఆ ఫ్లైట్‌లో ఆ స్టంట్ చిన్న, చిన్న ప్లేన్‌లో వెళ్తుంటేనే అంత గాలి, అంత దారుణంగా ఉంటే, ఈయన బీ-2 బాంబరు, ఆయన ఫ్యాన్ అసలు అబ్బో! ఇంకేమైనా ఉందారా అంటే లాస్ట్‌లో ఇద్దరు కలుస్తారు. కలిసి అందరిని ఏసేస్తారు. అయిపోయింది సినిమా. సినిమా ఎంజాయ్ చేసేయండి. 400 కోట్స్, 500 కోట్స్ కొట్టేయండి. మీరు ఖచ్చితంగా మీ బాధ్యత తీసుకొనొచ్చి చూడండి ఈ సినిమా. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? ఈ సినిమా చూడడానికి మళ్ళీ మా బాధ్యత ఏంటండి? బాధ్యత అవసరమా ఉంది? బొచ్చు భూషణం కాకపోతే ఎన్టీఆర్ గారు ఈస్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. నేను చెప్తా, ఫైనెస్ట్ యాక్టర్. చాలా బాగా చేస్తారు ఆయన. ఆయన డైలాగ్ డెలివరీ నాకు ఫేవరెట్. ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ. అలాంటిది ఆయన అసలు సరిగ్గా పాడుకోలేదు. ఇంక నేను చెప్పను, బాలీవుడోళ్ళతో ఇదొక పెద్ద తలకాయ నొప్పి. బాలీవుడ్ అంటేనే వరస్ట్. అలాంటిది అక్కడికెళ్ళి చేశారు కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. బట్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ మూవీ. సో అదనమాట సంగతి. దిస్ ఈస్ ఆల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ వార్ 2 అనమాట. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?